చిత్తూరు నగరంలోని కస్తూర్బా బాలికల నగర పాలకోన్నత పాఠశాల, వరదప్పనాయుడు నగర పాలకోన్నత పాఠశాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, టీడీపీ సీనియర్ నేత కాజూరు బాలాజీ, చూడా చైర్పర్సన్ కటారి హేమలత, మాజీ మేయర్ ఆముద, మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్, కార్పొరేటర్ శశికుమార్, ఓపెన్ స్కూల్ జిల్లా కోఆర్డినేటర్ జయప్రకాష్ నాయుడు, మండల విద్యాశాఖ అధికారులు సెల్వరాజ్ మోహన్, పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు. వరదప్పనాయుడు నగర పాలకోన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు భానుప్రభ చర్చి వీధిలో నూతనంగా నిర్మిస్తున్న పాఠశాల భవనానికి ప్రహారీ గోడ, మరుగుదొడ్ల నిర్మాణానికి సహాయం చేయాలని కోరగా ఎమ్మెల్యే స్పందిస్తూ తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. విద్యార్థుల తల్లిదండ్రులను అడిగి తల్లికి వందనం, నగదు పడని వారిని గుర్తించి వారికి వెంటనే పడే విధంగా చర్యలు చేపడతామని, ఇంటి స్థలాలు లేని వారికి స్థలాల కేటాయింపునకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అనంతరం ఇరు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రగతి నివేదికను సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ తల్లులకు చేయూతనిస్తూ వారి పిల్లల చదువు కొనసాగించడానికి ఆర్థికంగా అన్ని విధాలుగా సహాయం చేస్తున్నారని, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని ప్రతి ఒక్కరూ వారి పిల్లల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నారు. చిత్తూరు నియోజకవర్గంలోని ప్రతి తల్లికి, బిడ్డకు తాను అండగా నిలబడతానని, ఏ కష్టం వచ్చినా ఆదుకుంటానని, ప్రభుత్వం తరపున సహాయం అందించడానికి తాను ఎల్లప్పుడూ ముందుంటానని, చిత్తూరు అభివృద్ధి కృషి చేస్తానని తెలిపారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు బహుమతులు అందించి పాఠశాల ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. చూడముచ్చటైన దృశ్యం కాబట్టి అందరూ తమ కరతాళ ధ్వనులతో గట్టిగా చప్పట్లతో సార్గాన్ని అభినందించండి. మేడం గారు తమ యొక్క పెంచుకోవడంతో ఎమ్మెల్యే గారు కృష్ణ గారు సన్నిధించారు. వారు కూడా ఎమ్మెల్యే గారు ఈ సంవత్సరం ఎక్కడ ఉండేది చెప్పు. ఇప్పుడు ఇక్కడిని చూసావు ఎప్పుడైనా? ఈ ఓపెన్పల్లి కాలనీలోనే ఉండేది. వీళ్ళకి తల్లికి వందనం పడలేదంట. ఒకసారి మళ్ళీ ఈ అమ్మాయితో, మీ మమ్మీ ఫోన్ నెంబర్ ఉందా నీకు? నీ ఫోన్ నెంబర్ ఇచ్చి వచ్చిందా? సో ఆ డబ్బుతో బాగా చదివించుకోవాలి. ఏం చదివించాలని ఉంది నీకు ఆలోచన? నీ కూతుర్ని ఓకే, మా తండ్రి లేకపోయినా బిడ్డలు చదవాలనే తల్లికి వందనం అని తల్లి అకౌంట్కి డబ్బులు పంపిస్తున్నారు. ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్. వాళ్ళు బాగా చదివించుకోవాలి. దానికి అనేక రకాలుగా తెలుగుదేశం ప్రభుత్వం తల్లికి వందనం, షైనీ స్టార్స్ అని 20,000 రూపాయలు, విదేశీ విద్యని అనేక రకాలుగా, ఇంజనీరింగ్ చదివేటప్పుడు కూడా భోజనము అన్నీ పెట్టేది ఇటువంటి మీలాంటి వాళ్ళ కోసమే. మైకి మీ అమ్మాయికి నీకేం చదువుకోవాలని తల్లి కోరిక? పోలీస్ అవ్వాలని ఉందా? ఎందువల్ల? బాగా అమ్మాయిని చూసుకోవాలని చెప్పా. లేడీ IPS అవ్వాలని నీ కోరిక. బాగా చదువుకో. ఈ అంకులు గుర్తుపెట్టుకో. మీ వార్డులో మా పార్టీ ప్రెసిడెంట్ ఉదయ్ కుమార్ అని, నీకేమన్నా ఉంటే పోయి వీళ్ళ నెంబర్ తీసుకొని వాళ్ళు కలిగి మీకు హౌసింగ్ ఇల్లు కూడా ఇచ్చేకి రెడీ చేసి ఉంటారు. ఇల్లు ఇస్తుంది. ఎప్పుడు కూడా బాగా చదువుకొని పైకి రావాలి నువ్వు. ఓకే, మీకేమైనా సమస్య ఉంటే ఉదయ్ దగ్గర చెప్పి నా దగ్గరికి రండి. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ మా.